ఈ రోజు నేను బెజ్జంకి జాతరలో ఉన్నాను. ఇక్కడ బెజ్జంకి సిద్దిపేట డిస్ట్రిక్ట్ బెజ్జంకి మండలం బెజ్జంకి గ్రామంలో జాతర జరుగుతుంది. 15 రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు మన ఆఖరి రోజు. ఇక్కడ బెజ్జంకి జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తుల కొంగు బంగారంగాను చాలా మంది భక్తులు విచ్చేస్తున్నారు. చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి. లక్ష్మీనరసింహస్వామి అంటే మనకు తెలుసు, చాలా పవర్ఫుల్గా, అందుకే అందరూ ఎంతగానో ఇష్టపడతారు. అందరూ కోరికలు తీరుస్తాడు. ఇక్కడ మనకి అంత దూరం ఏమి ఉండదు, చాలా దగ్గరే ఉంటుంది. సిద్దిపేట నుండి చాలా దగ్గర, కరీంనగర్ నుండి 35 కిలోమీటర్స్ మాత్రమే. సో అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. లక్ష్మీనరసింహస్వామి గురించి ఎలాగో అందరికీ తెలుసు. దుష్ట సంహారుడు, మన భక్త ప్రహ్లాదుడు తపస్సుకి మెచ్చి సగం నరుడిగా సగం సింహుడిగా అవతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి సమేతంగా ఎన్నో వేల క్షేత్రాల్లో వెలిచాడు. అలాంటిది ఇక్కడ ఇది ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడ గుట్టల్లో వెలిచాడు కాబట్టి చాలా ప్రసిద్ధమైంది. ఎంతోమంది భక్తులు వస్తారు. మీరు కూడా వచ్చి దర్శించుకోండి.